ఇదిగోండి గ్లాసున్నర వాటర్ వేయాలి పప్పుకి. ఈలో పోపులు తయారు చేసుకుంటాను. పండు రసం వేయాలి. పప్పు బాగా మెదిపేయాలి. ఆనపకాయ ముక్కలు, కందిపప్పు, ఇదిగోండి ఇలా వండాలి. చాలా బాగుందా? తింటాను, చాలా బాగుంటుంది. మరీ చిక్కగా కాకుండా పప్పు చారులా కూడా కాదు. ఈ కన్సిస్టెన్సీతో బాగుంటుంది. కొంచెం మరగాలి. మరిగిన తర్వాత పోపు వేసుకుందామండి. జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇప్పుడు ఇంగువ, కొత్తిమీర వేసేస్తున్నాను. ఇదిగోండి ఇలా వచ్చింది పప్పు. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను పప్పు ఆనపకాయ చేస్తున్నాను. ఈ సొరకాయ చెక్కు తీసేసి పక్కన పెట్టుకుంటాను. పప్పు ఉదయాన్నే నానబెట్టేసి పెట్టుకున్నాను. ఇదిగోండి పప్పు ఇలా ఉంది, చూసారా? కడిగేసి పెట్టాను అన్నమాట పప్పు. ఇంకా టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సొరకాయ, చింతపండు, ఇంకా పోపు దినుసులు ఉంటాయి తర్వాత. ఇదిగోండి కడిగి నానబెట్టిన పప్పు కుక్కర్లో వేసేస్తున్నాను. చెక్కు తీసి కడిగేసి పెట్టుకున్నాను. ముక్కలు కడిగి పప్పులో వేసేయాలి. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ చిన్న ముక్కలు తరిగి ఈ పప్పులో వేసేస్తే ఈ పచ్చిమిరపకాయలు చిన్నగా మధ్యలో చీలు తీసి వేయాలి. ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. రెండు సన్నగా మధ్యలో చీలు తీస్తే ఇలా చీల్చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు ఇలా తరిగేసి టమాటా ముక్కలు వేస్తాను. కొద్దిగా కారం, పసుపు, ధనియాల పొడి, సాల్ట్, ముక్కలు తరిగేసి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను మొత్తం. ఇదిగోండి గ్లాసున్నర వాటర్ వేయాలి పప్పుకి. మూడు విజిల్స్ వచ్చినంత వరకు ఉంచి ఆ తర్వాత పప్పు చూద్దాం. ఈలో పోపులు తయారు చేసుకుంటాను. పప్పు ఉడికిందో లేదో చూస్తాను.
ఇదిగోండి పప్పు ఇలా ఉడికింది. పప్పు మెదిపేసి చింతపండు రసం వేయాలి. పప్పు బాగా మెదిపేయాలి. పప్పు మెదిపేసాను. ఈ చింతపండు రసం వేసేసి కొంతసేపు మరిగించాలి. మరిగించిన తర్వాత పోపు వేసుకోవడమే. కొంచెం మరిగించేద్దాం. చూసారా, ఆనపకాయ ముక్కలు, కందిపప్పు, ఇదిగోండి ఇలా ఉండాలి. చాలా బాగుందా? తింటాను, చాలా బాగుంటుంది. మరీ చిక్కగా కాకుండా పప్పు చారులా కూడా కాదు. ఈ కన్సిస్టెన్సీతో బాగుంటుంది. కొంచెం మరగాలి. మరిగిన తర్వాత పోపు వేసుకుందామండి. ఇది వేడెక్కిపోయింది గిన్నె. ఆయిల్ వేస్తున్నాను 2 స్పూన్లు. వెల్లుల్లి, ఆవాలు కొంచెం చిటపటమంటే జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇప్పుడు ఇంగువ, వెల్లుల్లిపాయలన్నీ బాగా వేగాయి. ఇంక ఎండుమిరపకాయలు కొంచెం రంగు మారితే పోపు అయిపోయినట్లే. చూడండి, ఇలా రావాలి. చూసారా, పోపు ఎప్పుడు ఇలా రావాలి. అప్పుడే పప్పు టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర వేసేస్తున్నాను. ఇదిగోండి ఇలా వచ్చింది పప్పు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. పప్పు దోసకాయ, పప్పు ఆనపకాయ ఇదే ఫస్ట్ టైం చేయడం మన వీడియోలో. పప్పు ఆనపకాయ అండి, ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం చింతపండు వేసుకుంటే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. భాగీరథి రియల్ లాగ్. థ్యాంక్ యూ, బాయ్.